ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. త్రిజగన్మోహన నీలకాంతి తను ఉద్దీపింప ప్రాభాత నీరజ బంధుప్రవమైన చేలము పైన్ రంజిల్ల నీలాలక వ్రజ సంయుక్త ముఖారవిందమతి సేవ్యంబై విజృంభింప మా విజయుంచేరడు వన్నెలాడు నామది నావేశించు నెల్లప్పుడున్ కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం వెల్ల కప్పికొనగ నొప్పించి నోర్వక ఉదరంబులోనున్న జగమున వ్రేగున జగతి కదల చక్రంబు చేపట్టి చనుదెంచు రయమున పైనున్న పచ్చని పటముజార నమ్మితి నాలావు నగుబాటు సేయక మన్నింపుమని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింహంబు కరణి నేడు భీష్ముని చంపుతు నిన్ను కాతు విడు అర్జున అనుచున్ మద్విసిక చరించు దేవుండు దిక్కు నాకు అంటూ ఆ యొక్క భీష్మ పరమాత్మ ఆ యొక్క ఎంతటి ఆనందాన్ని సాక్షాత్ భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మను ఎదురుగా ఉంచుకొని ఆ యొక్క యుద్ధరంగంలో అర్జున సారథ్యం వహిస్తున్న ఆ యొక్క శ్రీకృష్ణుని చూస్తూ ఆస్వాదిస్తూ ఆ యుద్ధాన్ని ఆస్వాదిస్తూ ఆ భీష్ములో ఎంత గొప్ప స్థుతిని చేశారో అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం చాలా ముఖ్యంగా ఉన్నది. ఏమిటయ్యా అంటే ఆ యొక్క హయరింఖాముఖ ధూళిదూసల పైన్యస్థాలకోపేతమై ఆ యొక్క యుద్ధరంగంలో ఆ యొక్క ఒకవైపు అర్జునుడితో యుద్ధాన్ని చేస్తూ మరొక వైపు శ్రీకృష్ణ పరమాత్మని చూస్తూ దర్శిస్తూ ఆస్వాదిస్తూ ఆయన అర్జునుడిని కాపాడడానికి ఎన్ని రకాలుగా ఆయన ప్రయత్నాలు చేస్తుండడంతో చూచి ఆ యొక్క ఆనందాన్ని పొందిన భీష్మ పితామహుల వారికి సాష్టాంగ ప్రణామాలండి. ఏమి ఆనందం పొందారు ఆయన శ్రీకృష్ణుని అరచు చూస్తూ. ఒకవైపు ఆ యొక్క గుర్రాల యొక్క రెట్టల యొక్క దుమ్ముతో ఆ యొక్క యుద్ధరంగం అంతా కూడా ధూళి కప్పుకొని ఆయన యొక్క వస్త్రాలు తలనీలాలన్నీ కూడా చెదిరిపోయి ఆ యుద్ధరంగంలో ఆయన ఇబ్బంది పడుతూ ఉండగా, అదేవిధంగా గుర్రాల్ని ఒకవైపు సమర్థతతో దాన్ని స్వాధీనంలో చేసుకుంటూ ఇంకోవైపు ఆ యొక్క భీష్మ తను సంధిస్తున్నట్టు బాణాల నుంచి అర్జునుడిని కాపాడుతూ ఆ ఉన్నట్టు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క శ్రీకృష్ణ పరమాత్మను చూసి ఎంతో ఆనందం చెందారు. ఏమిటయ్యా అంటే ఆయన యొక్క శరాల బాణాల పరంపరను తట్టుకోలేక ఎప్పుడైతే అర్జునుడు ఇంకా కుప్పకూలిపోతాడో అనుకుంటూ పడిపోతున్న సమయంలో ఆ యొక్క శ్రీకృష్ణుడు తను ఏదైతే తను పట్టుదల పెట్టాడో, ఏదైతే తన ప్రతిజ్ఞ చేశాడో తన ప్రతిజ్ఞను కూడా వదిలిపెట్టి తన శిష్యుల్ని రక్షించడం తన బాధ్యత అని ఆ శ్రీకృష్ణ పరమాత్మ తీసుకున్న ప్రతిజ్ఞను కూడా పక్కన పెట్టాడు. నేను యుద్ధంలో చక్రం పట్టను అని ప్రతిజ్ఞ చేస్తే భీష్ముడు నేను నీతో పట్టిస్తాను స్వామి చూస్తూ యుద్ధంలో అని చెప్పేసి అంటూ భీష్ముడు చేసిన ప్రతిజ్ఞని ఆయన ఏ విధంగా అయితే అర్జునుడు ఇంకా సమరింపబడతాడో ఈరోజు అనుకున్న సమయంలో ఆ యొక్క తన ప్రతిజ్ఞను కూడా పక్కన పెట్టి భక్తులను రక్షించడమే ప్రథమ కర్తవ్యంగా భావించి శ్రీకృష్ణ పరమాత్మ ఆ యొక్క చక్రాన్ని తీసుకొని భీష్ముడిని చంపడానికి తనను చంపడానికి వస్తున్న యొక్క శ్రీకృష్ణుని చూస్తూ ఆ యొక్క రథం మీద నుంచి దూకి ఆ స్వామి రా నన్ను వచ్చి సంహరించాలని చెప్పి అత్యంత భక్తి శ్రద్ధలతో వేడుకుంటూ శ్రీకృష్ణుడు సాధారణంగా మోకాలు వడ్డి నమస్కరిస్తున్న ఆ యొక్క భీష్మ పితామహుడికి నమస్కారాలండి అంటూ తెలుపుతూ కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి ఆయన శ్రీకృష్ణ పరమాత్మ ఆకాశం నుంచి అలా రథంపై నుంచి దుంగుతుంటే ఆయన యొక్క చెవికున్న కుండలాలన్నీ కూడా ఆ యొక్క ఆకాశంలో నిండిపోయి ఆ కాంతి అంతా కూడా ఆకాశంలో నిండిపోయిందట. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా ఆ యొక్క గగనమంతా కూడా నిండిపోయింది. ఉదరంబులోనున్న జగమున వేగున జగతి కథల ఆ యొక్క ఒక్కసారిగా దుంకగా ఆ పొట్టలో ఉన్న లోకాలని కూడా అదిరిపోయాయట. ఆ విధంగా దుంకారట ఆయన. కాబట్టి ఆ భీష్ముని చంపడానికి వస్తున్న యొక్క కృష్ణ పరమాత్మని నమస్కరిస్తూ భీష్ములు చేసిన వారి స్థుతికి పరమానందం చెంది ఆ యొక్క పోతనామాచుల వారు మనల్ని అనుగ్రహిస్తూ ఈ యొక్క భాగవతంలో ఈ యొక్క పద్యాన్ని మనం అనుగ్రహిస్తున్నారండి. స్వస్తి.